ఆనియన్స్ వేసుకోవాలి ఫస్ట్. ఆనియన్స్ వేసుకొని ఇట్లా రెడ్గా అంటే ఎల్లో కలర్ అయ్యేంత వరకు తిప్పుతూ ఉండాలి. సిమ్లో ఉంచుకోవాలి. చూసారా, ఇట్లా రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. తిప్పిన తర్వాత తగిన పసుపు తీసుకోవాలి. అంటే మనం కర్రీ ఎంత చేయాలనుకుంటున్నామో అంతవరకే పసుపు తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే చేదవుతుంది. జాగ్రత్తగా నీట్గా ఇలా తిప్పుతూ ఉంటే టేస్ట్ కూడా వస్తుంటుంది. ఇట్లా ఆరెంజ్ కలర్ రెడ్ కలర్లో వచ్చేంత వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. ఏదో చిన్న చిన్న వీడియోలు తీస్తున్నాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ కూడా చేయండి. అండ్ అందరికీ థ్యాంక్స్ చూస్తున్నందుకు. ఇంకా తగిన జీలకర్ర, మెంతులు ఇలాంటివి ఏమేమి కావాలో అవి కూడా వేసుకోవచ్చు. అంటే మన టేస్ట్ బట్టి ఎన్ని కావాలో అంత తీసుకోండి. ఇంకా ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా తిప్పుకోవాలి. తిప్పుకున్న తర్వాత ఒక 2-3 మినిట్స్ అలా వదిలేసేయాలి. ఎక్కువసేపు ఉంచొద్దు. ఎక్కువసేపు ఉంచితే మాడిపోతుంది. మాడిపోతే టేస్ట్ రాదు. అందుకే ఇట్లా రెడ్ కలర్గా ఆరెంజ్ కలర్లో వచ్చేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలి. ఆ తర్వాత ఎగ్ కొట్టేసి, అంటే మనం ఎట్లా అనుకుంటున్నామో ఇలా వేసేసుకోవాలి ఒక్కొక్కటి. నేనైతే వీడియో నేనే తీస్తున్నా కాబట్టి కొట్టడం రావట్లేదు. మిగతా చేసి మళ్ళీ చూపిస్తాను. నేనైతే ఒక 4 ఎగ్స్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక్కొక్కటి కొట్టి అట్లా పోసిన అనమాట. మనం కొట్టి అందులో పోయేగానే కలపకూడదు. కలిపితే జిగుడు అయిపోతూ ఉంటుంది. అది కొట్టిన ఒక 5 మినిట్స్ అట్లా ఉంచితే అంటే మొత్తం ఉడుకుతూ ఉంటుంది అనమాట. ఉడుకుతూ ఉంటే ఇలా బబుల్స్ వస్తుంటాయి కదా, అప్పుడు గడ్డగడ్డలుగా ఉంటుంది. అప్పుడు మనం స్లోగా ఇట్లా తిప్పుకుంటూ ఉంటే పీసెస్గా వస్తుంటాయి. అప్పుడు మంచిగా తినవచ్చు. అలా చేసుకోండి, బాగుంటుంది. నేనైతే 4 ఉల్లిగడ్డలు 4 ఎగ్స్ తీసుకున్నాను. ఆ విధంగానే చేసుకోండి మీరు కూడా, బాగుంటుంది. ఇంకా చూపిస్తాను చూడండి. ఇదైతే మనం సిమ్లో పెట్టుకోవాలి. పెద్దగా పెడితే మాడిపోతుంది అనమాట. ఇలా సిమ్లో పెట్టుకొని స్లోగా ఉడుకుతూ ఉంటుంది. వామ్లోకి వచ్చిన తర్వాత మనం స్లోగా తిప్పుతూ ఉంటే ఇరిగిపోదు అనమాట. అప్పుడు పీసెస్గా వస్తుంది, మంచిగా ఉంటుంది. ఇలా స్లోగా తిప్పుతూ ఉండాలి. చూడండి, పీసెస్గా వచ్చింది. మంచిగా ఇట్లా రావాలి పీస్. ఇట్లా స్లోగా అంటుంటే పీస్గా వస్తుంది. మంచిగా మనం తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. అంటే ఇంకా చాలామంది మంచి చేస్తుంటారులే. మేము ఏదో చిన్న ప్రయోగం ఇంట్లో చేసుకుంటున్నాం. ఏదో చూపించాలి మీకు అనేసి అట్లా చూపిస్తున్నాం అన్నమాట. మీరైతే సిమ్లోనే పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే కనుక మళ్ళీ మాడిపోతుంది. చూడండి, లైట్గా మారుతుంది మాది. అందుకే సిమ్లో పెట్టుకొని స్లోగా పెట్టుకోండి, మంచిగా వస్తుంది. చూడండి, అయిపోయింది. ఇంకా మనం దీనికి తగిన కారము అవి వేసుకోవాలి. అంటే ఫస్టే వేసుకోవద్దు. ఫస్టే వేసుకుంటే ఆ ఉల్లిపాయలకు వాటికి పడుతుంది, కానీ మళ్ళీ ఈ పీసెస్ ఉన్నాయి కదా వీటికి పట్టదనమాట. సో మనం అంతా ఇలా డ్రైగా మంచిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకుంటే కొద్దిగా ఈ పీసెస్కి పడుతుంది, మంచిగా ఉంటుంది.
చూపిస్తా, అది కూడా కారం వేసి చూపిస్తా. కారం ఇంకా దాని దగ్గర మసాలాకి సంబంధించింది అంటే లైట్ వేసుకోవాలి, మసాలా ఎక్కువ వేసుకోవద్దు. చూడండి, నేను 2 స్పూన్స్ కారం వేసాను. ఇప్పుడే తిప్పొద్దు కారం, ఎందుకంటే ఉడకాలి. అది తిప్పితే ఏమవుతుందంటే కిందకి వెళ్ళిపోయింది, మాడిపోతూ ఉంటుంది. కారం మాడిపోయిందంటే టేస్ట్ రాదు. సో అంటే స్పైసీ ఫేవరెట్స్ ఉంటారు కదా, వాళ్ళ కోసం, అందుకోసమే. ఓకే, ఈ విధంగా వేసుకోండి, బాగుంటుంది. చూడండి, నేను మిక్స్ చేసేసుకున్నాను కారం. అంటే ఒక 5 మినిట్స్ ఆగి కలిపినాను అనమాట. చూడండి ఎంత మంచిగా వచ్చిందో, మంచి డ్రైగా మాడకుండా నీట్గా వచ్చింది, అద్భుతంగా. ఈ విధంగానే చేసుకోండి. ఆయిల్ కూడా ఎక్కువ తీసుకోవద్దు. ఆయిల్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ ఎక్కువగా తినకూడదు అంటున్నారు కదా డాక్టర్స్, అందుకే నేనైతే లైట్గా వేసుకున్నాను ఆయిల్. ఆ తర్వాత లైట్గా చిటికెడే తీసుకోవాలి, ఎక్కువగా తీసుకుంటే కారం అవుతుంది మసాలా. ఓకే, లైట్గా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా తీసుకుంటే ఆల్రెడీ కారం వేసుకున్నాం కాబట్టి కారం కారం ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ, బాయ్. యాక్చువల్గా అందరూ అయితే కరివేపాకు స్టార్టింగ్లోనే పోపులోనే వేస్తారు. నేను ఏంటంటే ఫ్రై లాగా చేస్తున్నా కదా, అంటే జస్ట్ అంటే ఫ్రై టైప్ అని అంటే మాడిపోతుంటుంది అనేసి నేను ఫైనల్లో వేసుకుంటున్నాను. ఫైనల్లో అయితే ఏమవుతుందంటే గ్రీనీగా అలాగే ఉంటుంది, మాడదు, కొద్దిగా అంటే ఉడుకుతుంది అనమాట, తినొచ్చు. అందుకే నేను ఫైనల్లో వేసుకుంటున్నా కరివేపాకు. ఓకే, అయిపోయింది కర్రీ. ఇంకా ఇలాగే ఉంచి ఒక 5 మినిట్స్ ఇలా పెట్టుంచండి క్యాప్. అయిపోయింది. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా తినడమే ఆలస్యం, తింటున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.